శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు వసుంధరారాము. వసుంధరాస్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఒక్కసారి నా జీవితాన్ని ఆలోచిస్తే, ఆర్జేగా 9 సంవత్సరాలు రెడ్ ఎఫ్ఎంలో పనిచేయడం అదొక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన గొంతు మాత్రమే వినబడుతూ రేడియోలో ఎందరెందరినో పలకరిస్తూ మాట్లాడడం అనేది అద్భుతమైన అవకాశం. రెడ్ ఎఫ్ఎంలో పనిచేస్తున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వాటి ద్వారా ఎందరికో చేరువైన నాకు ఆ తర్వాత మా వారి ఉద్యోగరీత్యా ఆఫ్రికా వెళ్ళడం, ఆఫ్రికాలో 12 సంవత్సరాలు గడపడం, అక్కడ కూడా రేడియో అంటే విపరీతమైన ఆదరణ ఉంటుందండి. రేడియో కానీ క్యాలిక్యులేటర్ కానీ లేకుండా ఆఫ్రికాలో వాళ్ళ జనజీవనం స్తంభించిపోతుంది అని చెప్పచ్చు. ఒక విధంగా వాళ్ళకి రేడియోలో వస్తున్న పాటలు, మాటలు అదే ప్రతి క్షణం టైంపాస్ అనుకుంటాను. అంటే వర్క్ చేస్తున్నప్పుడు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని రేడియో పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక విధంగా ఆర్జే అయిన నాకు, రేడియోతో అనుబంధం ఉన్న నాకు ఆ విషయం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంటే 100 సంవత్సరాల క్రితం రేడియో స్టార్ట్ అయింది. అప్పట్లో మన దేశంలో ఆల్ ఇండియా రేడియో ఉండేది. ఆ రేడియో ద్వారా మనం ప్రోగ్రాంలు వినేవాళ్ళం. అంటే యుద్ధ వాతావరణం అయినా, ఏదైనా న్యూస్ అయినా, ప్రఖ్యాత కార్యక్రమాలైనా, సంగీతమైనా, భక్తి అయినా అన్నీ దానిలోనే వింటూ ఆనందించేవాళ్ళం. అప్పట్లో పల్లెటూర్లలో ఒక రేడియో ఉంటే దాన్ని అందరూ కలిసి వినేవారు. అలాంటిది రేడియో ఉండడం అనేది స్టేటస్ సింబల్గా ఒకప్పుడు మారిందట, మా అమ్మగారు చెప్పేవారు. అలాగే పొద్దున్న 6 గంటల నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు రేడియోని వినడం, అలాగే ఆ తర్వాత రేడియోలో వచ్చే పాటలన్నింటినీ అప్పట్లో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ అద్భుతమైన విషయాలు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాకపోతే చాలా కాలం చిన్నప్పుడు రేడియోలోనే మనుషులుండి మాట్లాడతారు అని నేను భావించేదాన్ని. అలాంటి నేను రేడియో జాకీ అయ్యి సక్సెస్ఫుల్గా వర్క్ చేసి అలాగే ఆఫ్రికా వెళ్ళిన తర్వాత కూడా నాకు రేడియో మీద మక్కువ పోలేదండి. ఇక్కడ ఆఫ్రికా గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నేను అంగోలా అనే కంట్రీకి వెళ్ళాను. ఆ తర్వాత మొజాంబిక్కి రావడం జరిగింది. మొజాంబిక్లో, అంగోలాలో కూడా రేడియోని విపరీతంగా ఆదరిస్తారు. ఎంత ఆదరిస్తారు అంటే వాళ్ళకి రేడియో, క్యాలిక్యులేటర్ అండ్ బ్యాటరీలు వాళ్ళకి విపరీతమైన సేల్ ఉంటుంది. ఎందుకంటే 24/7 వాళ్ళు రేడియో వింటూనే ఉంటారు కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మొజాంబిక్లో పోర్చుగీస్ మాత్రమే వినేవారు. అంటే మాట్లాడతారు కాబట్టి పోర్చుగీస్ లాంగ్వేజ్లోనే అన్నీ ఉంటాయి. అంగోలాలో అయితే కొంతవరకు పోర్చుగీస్తో పాటు ఇంగ్లీష్ కూడా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం లేదు. పోర్చుగీస్లో రేడియో గురించి మా వారితో మాట్లాడినప్పుడు వీరికి బాలీవుడ్ పాటలంటే చాలా ఇష్టమని, వారి రేడియోలో 1 గంట పాటు హిందీ కార్యక్రమాలు కూడా వస్తాయని, ఎందుకంటే చాలామంది ప్రవాస భారతీయులు తెలుగువారు ఉన్నారు, ఎక్కువగా గుజరాతీలు ఆఫ్రికా దేశాల్లో విపరీతంగా ఉంటారు కాబట్టి బాలీవుడ్ పాటలంటే వారికి చాలా ఇష్టం. కాబట్టి నిన్ను ఒకసారి తీసుకెళ్తాను రేడియో స్టేషన్కి అనడం జరిగింది. అంతేనండి, నేను ఊరుకోలేదు. ప్రతిరోజు అడిగేదాన్ని రేడియో స్టేషన్కి తీసుకెళ్తారా అని. సరే అలాగే అని మొజాంబిక్ క్యాపిటల్ సిటీ అయిన మపుటో, ఆ సిటీకి వెళ్ళినప్పుడు మేము మపుటోలో ఉండేవాళ్ళం కాదు ముందు. ఆ తర్వాత అక్కడ కూడా నివసించడం జరిగింది. అక్కడ మావారు రేడియో స్టేషన్కి తీసుకెళ్లడం, మనకన్నా అద్భుతమైన రేడియో స్టేషన్ అది. చాలా బాగా డెవలప్ అయిన రేడియో స్టేషన్. కన్సోల్ బాగుంది, రూమ్స్ బాగున్నాయి. అండ్ మా వారి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల, తెలిసిన వారు ఉండడం వల్ల లోపలికి తీసుకెళ్లి పరిచయం చేసి ఇండియాలో ఆర్జేగా ఉంటున్నారు అంటే వాళ్ళు చాలా గౌరవించారు. ఆ తర్వాత నాకు అవకాశం, వారికి అవకాశం ఉన్నప్పుడు నేను అక్కడ కూడా బాలీవుడ్ పాటలు ప్లే చేస్తూ, హిందీ వచ్చు కాబట్టి హిందీలో అనౌన్స్మెంట్లు ఇస్తూ ఎంతో ఆనందాన్ని పొందాను. అంటే మన గొంతు చాలా మందికి రీచ్ అయ్యి మనం చెప్పే మాట చాలా మంది వింటారు అంటే అది ఎంతో అద్భుతమైన విషయం. ఆ అనుభవం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అటువంటి ప్రొఫెషన్లో
యూత్ కూడా రావాలి అని ఎవరైనా నేను ఆర్జేని అని పరిచయం అవ్వగానే చిన్నపిల్లలు నా దగ్గరకు వచ్చి ఆర్జే ఎలా అవుతారంటీ అని అడుగుతారు. సో నేను ఆర్జే అవ్వాలంటే ఏం చేయాలి, ఎటువంటి కృషి అవసరం, ఆర్జే అవ్వడం అంటే మైక్ ముందు కూర్చొని మాట్లాడితే సరిపోదు కదండి. మాటలతో పాటు ప్రిపరేషన్ ఉంటుంది, అప్డేట్ అవ్వడం ఉంటుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెక్నాలజీ ప్రకారం ఎలా అనౌన్స్మెంట్లు ఇవ్వాలో తెలుసుకోవాలి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి కొన్ని సెకండ్స్లో వారి ప్రోడక్ట్ గురించి చెప్పే విధానం, ఆ రికార్డింగ్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నింటితో పాటు కమిట్మెంట్ అంటే ప్యాషన్ ఉండాలండి. పని చెయ్యాలి అంటే ఏదో వెళ్ళి చేస్తాము అంటే సక్సెస్ఫుల్ ఆర్జే అవ్వలేదు. సక్సెస్ఫుల్ ఆర్జే అవ్వాలి అంటే పని మీద ప్యాషన్, అంటే నీ వర్కింగ్ అవర్సే కాదు, నీ ప్రోగ్రామ్సే కాదు, రౌండ్ ద క్లాక్ వచ్చే 24 అవర్స్ వచ్చే ప్రోగ్రామ్స్ అన్నింటి మీద అవగాహన ఉండాలి, చేయగలిగే సత్తా ఉండాలి. అప్పుడే ఒక సక్సెస్ఫుల్ ఆర్జేగా మీరు బాగా రాణించగలరు. ఈ విషయంలో నేను మా రెడ్ ఎఫ్ఎం స్టాఫ్కి నేను జాయిన్ అయ్యి 9 ఏళ్లు పనిచేసి పేరు తెచ్చుకున్న మా రెడ్ ఎఫ్ఎంకి సదా కృతజ్ఞరాలని. ఎందుకంటే మాకు వారు ట్రైనింగే కాదు, అపరిమితమైన ఫ్రీడమ్ ఇవ్వడం, అలాగే మేము కన్సీవ్ చేసిన కొత్త ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసి మాకు ఎంకరేజ్ చేసి ఆ ప్రోగ్రామ్స్ని పెట్టడం, వీటన్నింటి వల్ల మాలో క్రియేటివిటీ పెరిగింది. అలాగే ప్రోగ్రామ్స్ వింటున్న వాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా వినేవారు. అలాగే అది అయ్యి నేను ఆఫ్రికా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత, అంటే నాకు మైక్కి అనుబంధం ఎప్పటికీ పోదేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో పాంచజన్యవాణి అని అట్లాంటా అమెరికా నుంచి మొదలు కాబోతున్న ఇంటర్నెట్ రేడియోలో అనౌన్సర్ కావాలి, ఇండియాకి కంట్రీ హెడ్ కావాలి అని వాళ్ళు వెతుక్కుంటూ వారి ఫ్రెండ్స్ ద్వారా నా గురించి తెలుసుకుని నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయగలను, ఎందుకంటే కోవిడ్ 3 సంవత్సరాలు మన ఇబ్బంది పెట్టింది కదా అని అడిగితే వారు కన్సోలు, ఎవ్రీథింగ్, మైక్, నా రేడియో సెటప్ అంతా ఇంట్లోనే సెట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఆ రేడియోకి కంట్రీ హెడ్గా, అనౌన్సర్గా, ప్రప్రథమ విశ్వ హిందూ ధార్మిక రేడియోకి అనౌన్సర్గా ఉన్నాను. ఈ రేడియో గురించి చెప్పాలి అంటే, ఒకప్పుడు నేను రెడ్ ఎఫ్ఎంలో పనిచేసినప్పుడు కేవలం ఒక ఏరియాకి మాత్రం కొంత దూరం వరకు మాత్రమే ప్రసారాలు జరిగేవి. అది కొంచెం పెరిగింది ఇప్పుడు. కానీ ఇంటర్నెట్ రేడియో ఒక విప్లవం అని చెప్పాలి. ఎందుకంటే 131 దేశాలలో మా రేడియో రావడం అనేది ఎంతో విశేషం. అంటే టెక్నాలజీ పెరగడం వల్ల విస్తృతంగా రేడియో అవకాశాలు కూడా పెరిగాయి అని చెప్పొచ్చు. నా రేడియో 131 దేశాలలో వాటి టైంలో, ఇండియాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు అయితే, యుఎస్లో సాయంత్రం 5 నుంచి వారి టైం వరకు, అలా ఆఫ్రికాలో ఆ టైమింగ్స్లో అలా ప్రసారం అవుతోంది. కాకపోతే ఈ రేడియోకి కూడా ఆధ్యాత్మికత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న ఈ రేడియో కూడా అద్భుతమైన ఆదరణని పొందుతూ నా మైక్కి, నా మాటకి దూరం లేకుండా ఇప్పటికీ నా జీవితం సాగుతోంది. ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి, ఎవరికైనా ఆర్జే కావాలి అంటే తప్పకుండా అవ్వచ్చు. కాకపోతే మీ ప్రశ్నలు కమెంట్స్ రూపంలో పెడితే, మీకేమన్నా క్వెరీస్ ఉంటే తప్పకుండా వాటిని క్లియర్ చేస్తూ, సలహాలు ఇస్తూ, ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత ట్రైనింగ్ అవసరం ఉంటుంది, ఏమేమి నేర్చుకోవాలి, కొత్త విషయాలు అంటే ఉద్దేశం ఏంటి, ఇలాంటివన్నీ మీరు అడిగితే, కామెంట్స్ రూపంలో అడిగితే నేను చెప్పడానికి ఎప్పుడూ తయారుగా ఉంటాను. రేడియో అన్నది ఒక అనుబంధం అండి నాకు. ఆర్జే వసుంధరతో మీరు అని నేను మీతో చెప్పగలుగుతున్నాను అంటే ఇప్పటికీ ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు మైక్తో నా అనుబంధం సాగుతోంది కాబట్టి. మరొకసారి నా విషయాలు, మీ విషయాలు షేర్ చేసుకుంటూ మిమ్మల్ని పలకరిస్తాను. నమస్కారం.